హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు పూజ అయితే నేను ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఈరోజు పండగంతా పూజంతా మా జానమ్మనే చేసేసింది. నేనైతే ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటున్నా. మా జానమ్మ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసింది. అండ్ ఇక్కడ మేమైతే రెడీ అయిపోయినాము. అంటే సింపుల్‌గానే మార్నింగ్ టైమ్ అయితే రెడీ అయిపోయినాము. సాయంత్రం అయితే టెంపుల్‌కెళ్ళేదైతే ఉంది. ఇక్కడైతే నేనింకా వంటయితే చేస్తున్నాను. ఏం వంట చేస్తున్నాను చూడండి. ఇక్కడ పెసరపప్పు అన్నం అయితే చేస్తున్నాను. పులగమయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. అన్నము అంటే బియ్యము, పెసరపప్పు, ఉప్పేసి బాయిల్ చేస్తానంతే సింపుల్‌గా. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా జానమ్మ కూడా టెంపుల్‌కయితే వెళ్ళేసొచ్చింది. అంటే మా ఇంటి దగ్గరే టెంపుల్ ఉంది. ఇక్కడ రైస్ కూడా అయితే పులగం అయితే కంప్లీట్ అయిపోయింది. పెసరపప్పు అన్నం ఎంతమందికిష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలా అయితే చేసేసాను. ఇక్కడ మా పూజమ్మ గూడా ట్యూషన్‌కయితే వెళ్ళేసొచ్చింది. 1 అవర్ ట్యూషన్ అయితే ఉందనమాట. ట్యూషన్‌కయితే వెళ్ళేసొచ్చింది. ఇక్కడైతే ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది. మా జాను ఇంగ అవ్వలేదని మా పూజమ్మ హెల్ప్ అయితే తీసుకుంటుంది. తర్వాత నేను గూడా ఈ ప్రాజెక్ట్ వర్క్ అయితే ప్రిపేర్ చేయడానికి కూర్చోవాలి. ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి ఈరోజు. రేపు సబ్మిట్ చేయాలంట స్కూల్‌లో. మా జానమ్మ కోసం అయితే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయాలి కాబట్టి మేమందరం కూర్చొని ఇట్లా ఫోన్‌లో చూసుకుంటూ చేస్తారు. స్కూల్‌లో ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా సరే. అందరూ ఎలా జరుపుకున్నారు? అందరూ టెంపుల్స్‌కెళ్లారా? వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి అందరికీ. మా ఫెస్టివల్ రోజున మార్నింగ్ టైమ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో, వీడియోస్ చూస్తున్నారు గానీ ప్లీజ్ లైక్ చేయట్లేదబ్బా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ జేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బై. థాంక్ యూ.